వెల్కమ్ టు మనా న్యూస్, ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి జింకలపల్లి స్టేజి సమీపాన 44వ జాతీయ రహదారి పైన హైదరాబాద్ నుండి వస్తున్న కారు వనపర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సును వెనుక నుండి కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో సీట్ కెపాసిటీ మరియు ఆర్టీసీ బస్సులో నిలబడి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ప్రయాణికులు తెలియజేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు గాని ఏ ప్రమాదం జరగలేదని ప్రయాణికులు తెలియజేశారు. కారులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని ఆర్టీసీ బస్సులో ఉన్న వాళ్ళు తెలిపారు. 44వ జాతీయ రహదారి పైన ప్రయాణికులకు వాహనదారులకు అరగంటకు పైన అంతరాయం కలగడం జరిగింది. బస్సు ఎలాంటి తప్పు లేదు. బస్సు ఆల్రెడీ రన్నింగ్ లో ఉండగానే వచ్చి కారు కొట్టింది సార్. తప్పు లేదు, కరెక్ట్ పొజిషన్ రూట్లోనే ఉంది సార్ బస్సు. సడన్ బ్రేక్ వేస్తే ఇది ఇంకా ఎక్కువ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆ కొట్టడం వల్ల డ్రైవర్ సేఫ్ సైడ్ చేసిండు, డ్రైవర్ బండిని కంట్రోల్ చేసినాడు కాబట్టి కార్లో ఉన్న జనం కూడా ఎవరికి ఏం కాదు, బస్సులో ఉన్న కూడా ఏం కాదు సార్. దేవుని వల్ల వెరీ హ్యాపీ సార్. సడన్గా బ్రేక్ వేసింటే కారు లోపలికి వెళ్ళిపోవు వేయలే. డ్రైవర్ చాలా మంచిగా చేసిన, డ్రైవింగ్ చాలా బాగా చేసినాడు. బ్రేక్ వేయకుండా తన రూట్లో తను పోయినాడు కాబట్టి ఆ కారు ఆటికి కంట్రోల్ అయింది. రాంగ్ రూట్లో ఎవరు వచ్చింది ఏమండి, బస్ కరెక్ట్ రూట్ పోతుందా లేదా రాంగ్ రూట్ ఎవరు బస్సు కరెక్ట్ రూట్లో పోతుంది. కారు తను కంట్రోల్ చేయలేక ఆ బస్సు బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ అండి బలంగా గుద్దాడు, కంట్రోల్ చేయలేదు. కానీ బస్సు డ్రైవరు తన ఆలోచనతో డ్రైవింగ్ చేస్తూ అదే కంట్రోల్లో పోయినందుకే కారు సేఫ్ సైడ్ అయింది. ఒకవేళ బస్సు కాడ సడన్ గా బ్రేక్ వేసింటే ఆ కారు మొత్తం కిందికి వెళ్ళిపోయి నుంచి అయిపోయి బస్సులో వాళ్ళంతా చనిపోయేవాళ్ళండి.